హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు జీవా న్యాచురల్ లైఫ్. ఈరోజు మనం చాలామందికి ఇష్టమైన రుచికరమైన బీఫ్ కిడ్నీ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాం. సరిగ్గా శుభ్రం చేసి మసాలా బాగా పట్టేలా వండితే కిడ్నీ చాలా టేస్టీగా ఉంటుంది గురు. అయితే ఇంకెందుకు ఆలస్యం, మనం ఈరోజు ప్రత్యేకమైన రెసిపీని మొదలు పెట్టేద్దాం రండి. కిడ్నీని శుభ్రం చేసే సమయంలో మధ్యలో ఉన్న తెల్లని భాగాలు, గట్టిగా ఉన్న నరాలు ఉంటే వాటిని తీసేయాలి. తర్వాత ఉప్పు, కొద్దిగా పసుపు వేసి ఒకసారి కడిగితే వాసన తగ్గుతుంది. కొంతమంది నిమ్మరసం లేదా వెనిగర్తో కూడా కడుగుతారు. మీకు ఎలా అలవాటో అలా చేసుకోవచ్చు. ముందుగా కిడ్నీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బాగా శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర, గరం మసాలా, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం నూనె. ఇష్టం ఉంటే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. అది కిడ్నీకి మంచి రుచిని ఇస్తుంది గురు. తాజాగా తీసుకున్న అల్లం, చిన్నులపాయలు మన సొంతగా దంచుకొని రెసిపీలో వేసుకుంటే చాలా మంచి రుచి వస్తుంది. ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టి నూనె వేస్తాం. నూనె వేడెక్కిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి వేస్తాం. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఉల్లిపాయలు బాగా వేగితేనే కర్రీకి మంచి రుచి వస్తుంది గురు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముడి వాసన పోయే వరకు వేయించాలి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. టమాటా బాగా మెత్తబడిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న కిడ్నీని ఇందులో వేసుకుందాం. కిడ్నీ ముక్కలు వేసిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. మసాలా నూనె వదిలే వరకు 1-2 నిమిషాలు వేస్తే చాలా బాగుంటుంది. మొదట 2-3 నిమిషాలు హై ఫ్లేమ్ మీద కలుపుతూ వేయిస్తే కిడ్నీ నుంచి వచ్చే నీళ్లు బయటకు వస్తాయి. అప్పుడు మసాలా, కిడ్నీ రెండు బాగా కలిసిపోతాయి. కిడ్నీని ఎక్కువసేపు ఉడికిస్తే గట్టిగా అయిపోవచ్చు కాబట్టి సరైన సమయం చూసుకుంటూ వండాలి. ఇప్పుడు అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసుకొని ఉడికించాలి. కిడ్నీ మెత్తటి అవయవం కాబట్టి ఎక్కువ నీళ్ళు అవసరం ఉండదు. మధ్య మధ్యలో కలుపుతూ మసాలా కింద అంటుకోకుండా చూసుకోవాలి. కిడ్నీ మెత్తగా ఉడికిన తర్వాత గరం మసాలా, కొద్దిగా మిరియాల పొడి వేసి మరోసారి బాగా కలపాలి. ఇప్పుడు కర్రీ నుంచి చాలా మంచి వాసన వస్తుంది. చివరగా కొత్తిమీర చల్లి మరో నిమిషం పాటు తక్కువ మంటపై ఉంచితే కిడ్నీ కర్రీ రెడీ అయిపోతుంది. మనం అన్నంలోనైనా రొట్టెలోనైనా చాలా బాగుంటుంది. మసాలా బాగా పట్టి కిడ్నీ మెత్తగా ఉడికితే రుచి మరింత అద్భుతంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా, టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.